వచ్చేసి పిక్కర్స్ అండ్ ప్యాకర్స్ వాళ్ళకైతే జాబ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు, అక్కడికి వెళ్ళి మీరు బ్రాంచ్కి వెళ్ళి మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు ఇది. ఇంకొకటి ఏంటిదంటే మనం ఏదైనా ఇప్పుడు డెలివరీ బాయ్ లాగా చేస్తాం కదా, కాకపోతే ఇందులో ఏంటిదంటే అది ఓన్లీ డెలివరీ బాయ్ లాగానే. ఇప్పుడైతే మీరు పిక్ చేసుకోవాలి అండ్ మీరు ప్యాక్ చేయాలి కూడా. మీరు ప్యాకింగ్ కూడా మీరే చేసుకోవాల్సి ఉంటుంది అండ్ పిక్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. సో వర్క్ అనేది ఇదనమాట బ్లింకిట్లో. అండ్ ఇందులో ఈ వర్క్లో జాయిన్ అవ్వడానికి ఎవరు జాయిన్ అవ్వచ్చు, ఇందులో ఏజ్ లిమిట్ అయితే ఉందా అనుకుంటున్నా. సో ఇందులో ఏజ్ లిమిట్ ఖచ్చితంగా అయితే ఉంది. సో ఇవన్నీ అయితే మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకోబోతున్నాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. సో మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే బ్లింకిట్ జాబ్లో మనం ఎలా జాయిన్ అవ్వాలి, ఇంకొకటి ఇందులో మనకి ఏజ్ లిమిట్ ఉందా అంటే మనకి ఖచ్చితంగా ఇందులో ఏజ్ వచ్చేసి 18+ నుంచి 32 ఇయర్స్ వరకు అయితే ఏజ్ అయితే ఆ లోపు ఉన్న వాళ్ళకైతే జాయిన్ చేసుకుంటారండి. 32 తర్వాత ఉన్న వాళ్ళకి ఫ్రెషర్స్కి అయితే తీసుకోవట్లేదు. సో ఇందులో క్వాలిఫికేషన్కి వచ్చేసరికి మీరు 10th చదివి ఉన్న చాలు, మీరు పాస్ అయినా ఓకే, మీరు ఫెయిల్ అయినా ఓకే. సో అది ఏమి అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో 10th అయితే మీరు చదివి ఉండాలి, అంతేనండి. సో బ్లింకిట్లో జాయిన్ అవ్వడానికి అండ్ మీ ఆధార్ కార్డు ఉండాలి, మీ పాన్ కార్డు ఉండాలి, మీ అకౌంట్ నెంబర్ అయితే ఉండాలి. సో అకౌంట్ బ్రాంచ్ కూడా ఇక్కడ లోకల్దే ఉండాలని ఏం లేదు, వేరే డిస్ట్రిక్ట్వి అండ్ వేరే స్టేట్ది ఉన్నా కూడా ప్రాబ్లం ఏం లేదు, తీసుకుంటారు. అప్పుడు మీకు ఎంప్లాయ్ ఐడి కూడా వస్తుంది బ్లింకిట్లో. ఇంకా ఇందులో ఎలా జాయిన్ అవ్వాలి అంటే నేను యాప్ ఒకటి ఉంది వర్క్ ఇండియా. సో యాప్ అయితే నేను లింక్ అయితే మీకు ఇస్తాను, డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. మీరు ఆ లింక్ ద్వారా వెళ్ళి మీరు జాబ్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇందులో మీకు శాలరీ వచ్చేసరికి మీకు 16,000 నుంచి 19,500 వరకు శాలరీ అయితే ఉంటుంది. అండ్ ఇందులో వర్కింగ్ అవర్స్ వచ్చేసి మీరు మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 6:30 వరకు మీకు వర్కింగ్ అవర్స్ అయితే ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇందులో మీకు 2,000 ఇన్సెంటివ్స్ కూడా ఉంటుంది. సో పర్ మంత్కి 2,000, ఆల్మోస్ట్ మీకు 19,500 మీకు శాలరీ అయితే 2,000 మీకు మళ్ళీ ఇన్సెంటివ్స్ కలిపితే మీకు 21,500 మంత్కి అయితే వస్తుంది. అండ్ వర్క్ అయితే మీరు టైమింగ్ అనేది మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. మీరు టైమింగ్ అనేది టైం టు టైంకి మీరు ఆఫీస్కి అనేది రీచ్ అయిపోవాలి. సో మీరు ఇవన్నీ అయితే చూసుకోవాలి. అండ్ ఇందులో మీకు ఇంటర్వ్యూ ఉంటుందా అని మీకు డౌట్ రావచ్చు. ఖచ్చితంగా మీకు ఇందులో ఇంటర్వ్యూ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సౌమ్య అనేసి మీకు హెచ్ఆర్ అనేది మీకు కాంటాక్ట్ అవుతారు అండ్ మీకు ఇంటర్వ్యూ ఖచ్చితంగా వాళ్ళు తీసుకుంటారు. మీరు ఇంటర్వ్యూలో మీరు హిందీ అండ్ తెలుగు, మీరు తెలుగు అయితే కంపల్సరీగా ఉంటుంది. హైదరాబాద్ అంటే హిందీ కూడా కంపల్సరీగా ఉంటుంది. అండ్ మీకు హిందీ రాకపోయినా పర్లేదు, ఇంగ్లీష్ కూడా మీరు అంత పర్ఫెక్ట్గా రాకపోయినా మీరు అక్కడ చెప్పచ్చు కూడా, థోడా ఇంగ్లీష్ థోడా హిందీ అని కూడా చెప్పుకోవచ్చు. సో ప్రాబ్లం లేదు. మీరు ఈ విధంగా మీరు ఇంటర్వ్యూ అనేది ఖచ్చితంగా అయితే వాళ్ళు మీకు తీసుకుంటారు. మీకు ఇంటర్వ్యూ టైమింగ్ కూడా 11 AM నుంచి మీకు 4 PM వరకు మీకు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది ఖచ్చితంగా. సో ఆ టైంలో ఎప్పుడైనా మీకు ఇంటర్వ్యూ అనేది తీసుకోవచ్చు. సో మీరు రిజ్యూమ్ అనేది మీరు అప్లోడ్ చేసిన తర్వాత మీకు టైమింగ్స్ అనేవి షెడ్యూల్ చేస్తారు వాళ్ళు, ఎప్పుడు మీకు ఇంటర్వ్యూ ఉంటుంది ఏంటి అనేసి. సో ఈ విధంగా అయితే మీరు బ్లింకిట్లో అయితే మీరు జాయిన్ అయ్యి మంత్కి అయితే మీరు 21,000 వరకు మీరు మనీ అయితే శాలరీ అయితే మీకు ఖచ్చితంగా ఉంటుంది. సో సంపాదించుకోవచ్చు. ఎలా జాయిన్ అవ్వాలో కూడా నేను చెప్పాను కదా, ఈ విధంగా అయితే మీరు బ్లింకిట్లో అయితే జాయిన్ అవ్వండి. ఇంకొకటి బ్లింకిట్ డెలివరీ బాయ్ లాగా ఎలా జాయిన్ అవ్వాలని నేను ఇంతకుముందు వీడియో చేశాను. ఆ వీడియో కూడా నేనైతే మీకు యాడ్ చేస్తాను ఎండ్ కార్డ్లో అయితే మీరు చూడండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి. ఇంకా మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే మేము ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ, లవ్ యూ.